అందరికీ నమస్కారం. విజయవాడలో ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. అందులో నేను ఇప్పుడు చూపించే పోరంకిలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తున్నామండి. దీని గురించి మరిన్ని వివరాలు ఏపీటీఎస్ గారి ద్వారా తెలుసుకుందాము. గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కదా, ఇందులో మీరు ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? జనరల్ గా విజయవాడలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నప్పటికీ విజయవాడకి గుంటూరుకి మధ్యలో కుంచనపల్లి, తాడేపల్లి ఆ ఏరియాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఏంటంటే విజయవాడ సిటీలో ఉన్నామండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు సిటీలో చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి అతి తక్కువ ప్రాజెక్టుల్లో పోరంకిలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ప్రాజెక్ట్కి హైలైట్ ఏంటంటే చూడండి, ఈ ప్రాజెక్ట్తోనే ఎండ్ అయిపోయింది మనకి రోడ్డు. ఈ ప్రాజెక్టే చివర, అంటే మనకేంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ వేలో మనకి వెహికల్స్ తిరిగే ప్రసక్తే ఉండదు కాబట్టి ఇదే మనకి లాస్ట్ డెడ్ ఎండ్ ప్రాజెక్ట్ కాబట్టి వెరీ పీస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మీరు ప్రాజెక్ట్ ఎలివేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. క్లబ్ హౌస్ ఎంత అందంగా డిజైన్ చేశారు. దీంట్లో ఏకంగా 12,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉందండి. ఇదే ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనకి క్లబ్ హౌస్ నిర్మాణం జరిగిపోతుందండి ఆల్రెడీ. దీంట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. టాప్ లో టెర్రస్ మొత్తం కూడా స్విమ్మింగ్ పూలే ఉంటుంది. అలాగే మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. చాలా గెస్ట్ రూమ్స్ ఉంటాయండి. దీంట్లో ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. అలాగే మనకి కేఫ్టేరియా ఉంటుంది, జిమ్ ఉంటుంది, యోగా మెడిటేషన్ హాల్ ఉంటుంది, ఇంకా మనకి యాక్టివిటీ రూమ్స్ అనేవి ఉంటాయండి. ఈ ఏరియాలో మనకి స్టాండ్ అలోన్స్కి వచ్చే రేట్కే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ అనేవి వస్తున్నాయండి. అయితే ఇది లగ్జరీ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో మీరు 2 BHK పర్చేజ్ చేయాలంటే 72 lakhs నుంచి మీరు దీంట్లో 2 BHK మంచి 2 BHK ఇన్వెస్ట్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే 2 BHK బయట సైడ్ 1100 SFT, 1200 SFT, మరీ ఎక్కువ అంటే 1300 SFT ఉంటాయి, అంతే కదండి. ఇక్కడ ఏంటంటే మనకి 1430 SFT నుంచి మనకి 2 BHKలు స్టార్ట్ అవుతున్నాయి. అదే మీకు 3 BHKలు అనుకోండి 1900 నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎస్ఎఫ్టీ నుండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనకి 2 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అవుతుందండి. మొత్తం 130 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 2 BHK ఫ్లాట్ ఎలా ఉంటుందో నేను క్లియర్ గా చూపిస్తాను, ఫాలో అవ్వండి. ప్రస్తుతం మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎలా ఉంటుందో చూద్దామండి. 1430 ఎస్ఎఫ్టీ ఇది. ముందుగా బయట కారిడార్స్ అన్ని కూడా మనకి ఎలివేటెడ్ కారిడార్స్ వచ్చినాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి ఫ్లాట్ కి మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది. అలాగే ప్రతి ఫ్లాట్కి ఆపోజిట్లో ఉన్న ఫ్లాట్కి డోర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రావు. ఇండివిజువల్ హౌస్ మాదిరి ఉంటుందండి ఫ్లాట్. ఇది మనకి ఎంట్రన్స్. ఇది లోపల కానీ మీరు చూస్తే ఈ కిటికీలకి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ చూస్తే చాలా విశాలంగా మనకి ఇంత చాలా పొడుగు అయితే హాల్ వచ్చింది. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇందులో 1430 ఎస్ఎఫ్టీ అవటం వల్ల పెద్ద ఫ్లాట్స్ అండి. జనరల్ గా వేరే అపార్ట్మెంట్స్ లో 3 BHKలు ఈ సైజులో ఉంటాయి. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి వెరీ స్పేషియస్ గా ఉంది. కిచెన్ కూడా ఇంత కిచెన్ అయితే ఎక్కడ చూడం మనం. వైడ్ అండ్ కిచెన్స్ అయితే మనం ఎక్కడ చూడం. అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఆర్ లివింగ్ ఏరియా రావడం జరిగింది. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ కూడా మంచి విశాలంగా ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్స్ స్కెల్టన్ ఇస్తున్నారు. కబోర్డ్స్ అయితే మనమే చేయించుకోవాలి. లోపల బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ప్రజెంట్ టైల్ వర్క్స్, మార్బుల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ లివింగ్ ఏరియా నుండి డైరెక్ట్గా సెకండ్ బెడ్రూమ్ కూడా, ఇది కూడా స్పేషియస్గానే ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది కూడా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్లు అన్నీ వెరీ స్పేషియస్గా ఉన్నాయండి. నెక్స్ట్ మనకి విశాలమైన సిట్అవుట్ ఏరియా వచ్చిందండి. బయట మనకి పీస్ఫుల్ లొకేషన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. 2 BHK 1430 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ఎఫ్టీ వచ్చి 5000 రూపీస్ అండి. 72 lakhs నుంచి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ఈస్ట్ ఫేసింగ్ చూసామండి. ప్రస్తుతం వెస్ట్ ఫేసింగ్ చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది. ఇక్కడ కూడా కారిడార్లు విశాలంగా ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఆపోజిట్ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి ఎదురెదురుగా అయితే గుమ్మాలు రావు, అది ప్లస్ పాయింట్ అండి. దీనికి కూడా వెస్ట్ ఫేసింగ్లో కూడా మీరు గమనిస్తే కనుక విశాలమైన హాల్ వచ్చింది. అలాగే విండోస్కి మార్బుల్ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిందండి. మనకి ఈవినింగ్ టైం అవటం వల్ల కొద్దిగా లైట్ ఫెయిల్యూర్ అయింది, కానీ వెంటిలేషన్ అయితే సూపర్ వెంటిలేషన్ ఉందండి. ఇక్కడ మీకు ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. వెస్ట్ ఫేసింగ్లో మాత్రం కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇదంతా మెయిన్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే ఇదంతా కిచెన్ అండి. అది వాష్ ఏరియా. ఇక్కడ మనకి దేవుడు పూజ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా ఉంది. మొత్తం సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు కాబట్టి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అవుట్ సైడ్ మనకి సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. మొత్తం కూడా మనకి చూడండి చాలా స్పేషియస్గా ఉంది కింద. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్. ఇది కూడా 1430 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుద్ది.
ఇది కూడా స్క్వేర్ ఫీట్ వచ్చి 5,000 రూపీస్ అండి. 72 lakhs నుంచి మీరు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు వరకు మీరు 2 BHK ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ చూసారు కదండి. ఇట్లాగే ఇక్కడ 3 blocks ఉంటాయి, ABC బ్లాక్, అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే స్పెషాలిటీ, ఇప్పుడు ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ లాగా ఉండదండి, ఇండిపెండెంట్ హౌసెస్లో ఫ్లాట్ లాగా ఉంటుంది. అలాగే క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. 2 BHK రేట్ ఏమో 72 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 3 BHK ఏమో 1 crore నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 130 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇందులో 70 ఫ్లాట్స్ వరకు అయిపోయినాయి, ఇంకా 60 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలో మంచి ప్రాజెక్ట్ కావాలంటే ఇమీడియట్గా కాల్ చేయండి. అలాగే సైట్ విజిట్ చూడండి, మీకు ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.